నీ పరాక్రమంతో మాకు అమృతం తెచ్చిపెడితే నిన్ను నీ తల్లిని దాస్య విముక్తులను చేస్తాము అని అన్నాయి. గరుడు సర్పాల మాట విని వినతతో, అమ్మా, నేను అమృతం తేవడానికి వెళ్తున్నాను, కాని అక్కడ ఏమి తినాలో తెలియడం లేదు అన్నాడు. అప్పుడు వినత, నాయనా, సముద్రంలో నిషాదుల స్థావరం ఉంది, వారిని తిని అమృతం తీసుకురావడానికి వెళ్తూ, కాని ఈ మాట మాత్రం గుర్తుంచుకో, బ్రాహ్మణులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంపకు, వారు చంపదగినవారు కారు అని చెప్పింది. గరుడు తల్లి చెప్పిన రీతిగానే ఆ ద్వీపంలోని నిషాదులని తిని బయలుదేరాడు. కాని పొరపాటున ఒక బ్రాహ్మణుడు అతని గొంతులో ముల్లలా గుచ్చుకొనసాగాడు. అతని అక్కడే విడిచి అతడు తండ్రి వద్దకు వెళ్లాడు. తండ్రి అతని కుశలం అడిగి, నీ అవసరానికి సరిపడే తిండి దొరుకుతుందా అని ప్రశ్నించాడు. తండ్రి తాను కుశలమే అని చెప్పి, కోరినంత తిండి దొరకడం లేదని బాధగా ఉంది. నేను నా తల్లిని దాస్యానుంచి విముక్తురాలిని చేయడానికి నాగుల కోరికపై అమృతం తేవడానికి వెళ్తున్నాను. నా తల్లి నన్ను నిషాదులను భోజనంగా ఉపయోగించుకోమని చెప్పింది, కానీ కడుపు నిండలేదు. అమృతం తేవడానికి తగిన బలం వచ్చేలా ఏదైనా తిండి ఎక్కడైనా దొరుకుతుందేమో తమరు చెప్పండి అని అడిగాడు. కశ్యపుడు, నాయనా, ఇక్కడికి కొద్ది దూరంలోనే ఒక సరస్సు ఉంది. అందులో ఒక ఏనుగు, ఒక తాబేలు ఉంటున్నాయి. అవి రెండు పూర్వజన్మలో అన్నదమ్ములు అయిన ఈనాడు శత్రువులు. అవి ఈనాటికి పరస్పరం కలహించుకుంటూనే ఉన్నాయి. వాటి పూర్వజన్మ వృత్తాంతం విను. పూర్వం విభావసుడు అనే ఒక ఋషి ఉండేవాడు. అతడు పరమకోపిష్టి. అతని తమ్ముడు సుప్రతీకుడు. వాడు మిక్కిలి వినయశీలి. ఒకనాడు తమ్ముడు అన్నను ఆస్తిని పంచి ఇవ్వమని అడిగాడు. అది ఇష్టంలేని విభావసుడు, సుప్రతీక, ధనలోభం చేతనే లోకులు పంపకాలు కోరుకుంటారు. పంపకాలు కాగానే పరస్పరం వైరం పెరుగుతుంది. అప్పుడు శత్రువులు కూడా వారికి వేర్వేరుగా మిత్రులై వారిలో భేదభావాన్ని కలుగచేస్తారు. వారి మనసులు విరిగిపోయే మిత్రులుగా ఉన్న శత్రువులే వారిలోని దోషాలను ఎంచి చూపి వైరభావని మరింత పెంచుతారు. వేరుపడిన వెంటనే వారి అందపతనం ప్రారంభమైనట్లే వారు తమ స్నేహాన్ని, మర్యాదలను లక్ష్యపెట్టారు. అందుకనే సత్పురుషులు అన్నదమ్ములు వేరుపడడం మంచిది కాదంటారు. పెద్దల శాస్త్రాల మాటలను పట్టించుకోనివారు పరస్పరం శంకించుకుంటూనే ఉంటారు. వారికి ఏ విధంగానూ నచ్చజెప్పలేము. నీవు ఈ భేదబుద్ధి చేతనే ఆస్తి పంచమని అడుగుతున్నావు కనుక ఏనుగువై పుట్టు అని శాపం ఇచ్చాడు. తమ్ముడు వెంటనే, నేను ఏనుగును అయితే నీవు తాబేలువుక అని ప్రతిశాపం ఇచ్చాడు. నాయన, ఈ రీతిగా ఇద్దరూ ధనలోభం చేతనే పరస్పరం శాపాలు ఇచ్చుకుని ఏనుగు, తాబేలు అయ్యారు. పరస్పర ద్వేషం చేత కలిగిన పరిణామం ఇది. ఆ రెండు పెద్ద పెద్ద జంతువులు ఇప్పటికీ తమలో తాము పోట్లాడుకుంటూనే ఉన్నాయి. ఏనుగు 6 యోజనాల ఎత్తు, 12 యోజనాల పొడుగు ఉంటుంది. తాబేలు 3 యోజనాల పొడవు, 10 యోజనాల వృత్తం కలిగి ఉంటుంది. మధించిన ఆ రెండు పరస్పరం చంపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. నీవు భయంకరమైన ఆ రెండు జంతువులను తిని అమృతం తీసుకురా అని వివరించాడు. కశ్యపుని అనుమతి తీసుకుని గరుడు ఆ సరోవరానికి వెళ్లాడు. అతడు ఒక కాలితో ఏముగను, మరొక కాలితో తాబేలను పట్టుకున్నాడు. ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ అలంబతీర్థం చేరుకున్నాడు. అక్కడ మేరు పర్వతం మీద ఎన్నో దేవవృక్షాలు వికసించి ఉన్నాయి. అవి గరుడుని వేగానికి విరిగిపోతాయేమో అన్నట్లుగా కంపించిపోయాయి. అది చూసి గరుడు వేరే చోటుకి వెళ్లాడు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంది. మహావేగంతో ఎగురుతున్న గరుత్మంతుడిని చూసి ఆ వృక్షం 100 యోజనాల విస్తీర్ణం కల తన కొమ్మ మీద గజకచ్చపాలను పెట్టుకుని తినమని గరుడు దానిమీద కాలునగానే అది పెళపెళమని విరిగిపోయింది. వాలకిల్యులనే మహర్షులు ఆ కొమ్మను పట్టుకుని తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకోవడం చూసి గరుత్మంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ కొమ్మ కింద పడితే వారు చనిపోతారని వెంటనే ముక్కుతో దానిని కింద పడకుండా పట్టుతో కొమ్మను 2 కాళ్లతో 2 జంతువులను పట్టుకుని ఆకాశంలో ఎగరసాగాడు. అతని వేగానికి పర్వతాలు కూడా చలించిపోతున్నాయి. మహర్షుల పట్ల దయతో అతడు ఎక్కడా ఆగకుండా అలా ఎగురుతూ గంధమాదన పర్వతానికి తిరిగి చేరుకున్నాడు. కశ్యపుడు, నాయనా, తొందరపడి ఎలాంటి సాహసం చేయకు. సూర్యకిరణాలే ఆహారంగా తపస్సు చేసుకునే ఈ వాలకిల్యుషులు కోపించి నిన్ను భస్మం చేయగలరు అని కొడుకును హెచ్చరించాడు. తరువాత గరుడు ప్రజాహితం కొరి ఒక గొప్ప కార్యం చేయ తలపెట్టాడు. మీరు ఇతనికి అనుమతి ఇవ్వండి అని ఆ బుషులను ప్రార్థించాడు. బుషులు అతని మాటను మన్నించి ఆ చెట్టుకొమ్మను వదిలి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్లిపోయారు. గరుడు ఆ చెట్టుకొమ్మను పారవేసి ఆ పర్వత శిఖరం మీద కూర్చుని ఆ గజకచ్చపాలను తిన్నాడు. కడుపు నిండా తిని దాహం తీర్చుకున్న గరుడు ఆ పర్వత శిఖరంపై నుండి పైకి ఎగిరాడు.
అప్పుడు దేవతలకు అనేక ఉత్పాతాలు గోచరించాయి. దేవేంద్రుడు బృహస్పతి దగ్గరకు వెళ్లి, గురువర్య, ఒక్కసారిగా ఇన్ని ఉత్పాతాలు పుట్టాయి. ఎవరైనా శత్రువు నన్ను యుద్ధంలో జయించటానికి రావడం లేదు కదా అని అడిగాడు. అతడు, దేవేంద్ర, నీవు చేసిన అపరాధం వల్ల, పొరపాటు వల్ల, వలకిల్య ఋషుల తపోబలం వల్ల వినతాసుతుడైన గరుత్మంతుడు అమృతం తీసుకుని పోవడానికి వస్తున్నాడు. అతడు ఆకాశంలో ఎగురుతూ ఇచ్ఛను రూపంగా మారిపోగలడు. తన శక్తితో అసాధ్యాలను సాధ్యం చేయగలడు. అతనికి అమృతం తీసుకుని పొగల శక్తి ఉంది అని చెప్పాడు. బృహస్పతి మాటలు విని ఇంద్రుడు అమృతరక్షకులను, మహాపరాక్రమశాలి అయిన పక్షిరాజు గరుడు అమృతాన్ని తీసుకుపోవడానికి వస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, అతడు అమృతం తీసుకుపోవడానికి వీలు లేదు అని హెచ్చరించాడు. దేవతలు, ఇంద్రుడు కూడా అమృత రక్షణ కోసం నిలిచారు. గరుత్మంతుడు అక్కడికి రాగానే అతని రెక్కల వేగానికి ధూళి లేచి దేవతలు కళ్ళు కప్పేసింది. వారు నిస్సహాయులై నిలబడిపోయారు. కళ్ళు కనబడక వారు భయభ్రాంతులయ్యారు. వారు గరుడుని చూడలేకపోయారు. స్వర్గలోకమంతా క్లోభించిపోయింది. గరుడుని ముక్కు, రెక్కల తాకిడికి దేవతల శరీరాలు శిథిలమైపోయాయి. ఇంద్రుడు ధూళిని ఎగురకొట్టమని వాయుదేవుని ఆజ్ఞాపించాడు. ధూళి ఎగిరిపోగానే వెలుతురు కనబడింది. దేవతలు గరుడునిపై దాడి చేశారు. అతడు ఎగురుతూనే గర్జిస్తూ వారి దాడినెదుర్కొంటూ వారికంటే పైకి వెళ్లాడు. వారి దాడులు అతనిని ఏమి చేయలేకపోయాయి. వారు విఫలులు అయ్యారు. గరుడుని రెక్కల తాకిడికి ముక్కుపోట్లకు దేవతల శరీరాలు చిట్లిపోయి రక్తం కారసాగాయి. వారు బెదిరిపోయి చెల్లాచెదురయ్యారు. గరుడు మునుముందుకు చొచ్చుకుపోయాడు. అమృతం చుట్టూ అగ్ని జ్వాలలు ఎగరడం చూశాడు. అతడు తన శరీరంలో 8,100 ముఖాలు కలిగించుకుని అనేక నదులలోని నీరు పట్టి తెచ్చి ఎగసి జ్వాలల మీద కుమ్మరించాడు. అగ్ని చల్లారాక అతడు శరీరం కుంచింపచేసుకుని ముందుకు వెళ్లాడు. ఇంద్రుడు చేసిన అపరాధం. ఒకసారి కశ్యపుడు పుత్రుల కోసం ఇంద్రాది దేవతలను, వాలఖిల్యాది మునులను సహాయంగా చేసుకుని పుత్రకామేష్టి చేస్తున్నాడు. ఆ యగనికి అవసరమైన సమిధలను ఇంద్రుడు తన బలం కొద్దీ అనాయాసంగా మోసి తెస్తున్నాడు. కాని అంగుష్ట ప్రమాణదేహలు గల, అల్పసత్వులై నిత్యం ఉపవాసాలతో క్షీణించిన శరీరాలు గల వాలఖిల్యులు అనే మునులు తేలికైన తక్కువ సమిధనే మోయలేక పడిపోవడం చూసి ఇంద్రుడు హేళనగా నవ్వాడు. వారికి సిగ్గుతోపాటు క్రోధం కలిగింది. వారు ఇంద్రుని కంటే అధికుడై రణవిజయుడైన అగ్ని స్వరూపుడైన పుత్రుడు పుట్టాలని, అతడు రెండవ ఇంద్రుడు అవుతాడని సంకల్పించి మహాభీషణమైన మంత్రాలు చదవసాగారు. భయపడిన ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్లి క్షమించమని ప్రార్థించాడు. కశ్యపుడు ఆ మునులతో, అయ్యా, బ్రహ్మ ఇంద్రుని ముల్లోకాలను రక్షించడానికి ఇంద్రునిగా నియమించాడు. రెండవ ఇంద్రుడంటే అతని మాటకు అన్యథాత్వమే కదా. కాని మీ వాక్కులు వృధా కావు కాబట్టి నాకు పుట్టబోయే కొడుకు పక్షికులానికి ఇంద్రుడవుతాడు అని చెప్పి ఒప్పించాడు.